రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మరి ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కదా. అయితే ఇజ్రాయేలుతోనే కాదు కానీ సర్వ మహానుభావులతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. ఏమిటి అని అంటే, మరి ఆయన రక్షకుడు అని చెప్పి మనము గ్రహించి ఆయన మనకు ఏవైతే ఆజ్ఞలను అనుగ్రహించున్నారో ఆయన యొక్క కట్టడలను మనం గనక నెరవేరిస్తే ఆయన నిత్యము కూడా మనకు దేవుడుగా ఉండడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంగీకరించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ఆరాధించు, ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. మరి ఇవే కదా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. వీటిని మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. మనం వాటిని నెరవేర్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మన పక్షాన ఆయన యుద్ధము జరిగించేటువంటి దేవుడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి క్షేమాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈరోజు మరి ఇతరులను ప్రేమించకపోవడం వల్లనే మనము ఇతరులతో సమాధానంగా ఉండలేకపోతున్నాం. ఇతరుల పైన మరి నేర ఆరోపణలు చేస్తున్నాం, ఇతరులతో పోట్లాడుతున్నాం కదా. మరి అట్టి రీతిగా మనం ఉండకూడదు అని అంటే మనము మరి పొరుగు వాడిని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మనం వాడి ఎడల మరి జాలి కరుణ కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కనుక మనం నెరవేర్చలేకపోతే మరి ఆయన మనకు దేవుడిగా ఉండడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి మనం పాటించదగినటువంటివి ఆయన మనకి ఇచ్చాడు కనుక మనము ఆయన మనకు చూపించినటువంటి మార్గం అంతటిలో కూడా మనము నడిచేటువంటి వారముగా ఉందాం. ఆయన మనకు చూపించేటువంటి మార్గము జీవమునకు మార్గమై ఉన్నది కనుక ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి మార్గం కనుక ఆయన మనం వెంబడించేటువంటి వారముగా ఉందాం. ఆయన పైన ఆధారపడి జీవించేటువంటి బిడలముగా ఉందాం. నిర్లక్ష్యం చేసి మనం తొలగిపోయి ఆ మార్గాల్ని కనుక వెంబడించకపోతే మనము నష్టపోతాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనేటువంటి బిడ్డలముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాకరుడా మీకు వందనాలు ప్రభా. నీ కృప చొప్పున మాకు ఇట్టి జీవితాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నీ కాపుదల్లో మేము ఎదుగుట మాకు నేర్పించండి. నీవు దేవుడిగా ఉంటే మేము ధన్యులము కనుక మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు నా తండ్రి గైకునేటువంటి స్థితిని మాకు దయచేయండి. ఆయన తండ్రి మీరు చూపించేటువంటి మార్గంలో నడుచుట మాకు నేర్పించమని ప్రభా. క్షేమమును నా తండ్రి మాకు అనుగ్రహించమని ప్రభా వేడుకుంటూ మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉంచమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.